2014తో పోలిస్తే 2019 నాటికి నేను నేరాలని చాలా వరకు అదుపు చేశాను. 15% తగ్గినాయి, 20% తగ్గినాయి అని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నప్పుడు దేంతో కంపేర్ చేసుకోవాలి? కాంగ్రెస్ హయాంలో ఎట్ట జరిగింది, అంతకుముందు ఆయన ఎంతవరకు చేశారు, గుడ్. ఆ తర్వాత ఆయన తర్వాత జగన్ ఎంతవరకు చేశాడు అన్నది కదా, అది కంపారిజన్ రాలేదు. బట్ జగన్ హయాంలో అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అన్నాడు. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వీళ్ళు ఇచ్చిన లిస్టు ఇప్పుడు హత్యలకు సంబంధించి 2014-19 మధ్యలో హత్యలు 4928 అయితే వైసీపీ హయాంలో 3588, క్షణికావేశంలో చేసిన హత్యలు 560 తెలుగుదేశం హయాంలో అయితే 455 వైఎస్ఆర్సీపీ హయాం, ఘర్షణలు తెలుగుదేశం హయాంలో 3022 అయితే వైసీపీ హయాంలో 2069, కిడ్నాపులు టీడీపీ హయాంలో 5263 అయితే వైసీపీ హయాంలో 4026, దాడులు అప్పుడు 85158 అయితే వైసీపీ హయాంలో 72393, హత్యాయత్నాలు అప్పుడు 9654 అయితే వైసీపీ టైంలో 6091, సామూహిక అత్యాచారాలు చంద్రబాబు హయాంలో 130, వైసీపీ జగన్ హయాంలో 101, దోపిడీ హత్యలు టీడీపీ హయాంలో 229, వైసీపీ హయాంలో 160, రాబరీ అంటే బందిపోటు దొంగతనాలు టీడీపీ హయాంలో 1767, వైసీపీ హయాంలో 1141, పగటిపూట ఇళ్ల దొంగతనాలు టీడీపీ హయాంలో 3883, వైసీపీ హయాంలో 2842, రాత్రిపూట ఇళ్ల దొంగతనాలు 15825, టీడీపీ హయాంలో అయితే 11894, వైసీపీ హయాంలో దొంగతనాలు అప్పట్లో 70125 అయితే ఇప్పుడు 51546. ఈ లిస్టు జూన్ 18, 2023న ఏదైతే డేటాబేస్లు ఇచ్చినప్పుడు చెప్పినటువంటి లెక్కల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క తీసి ఇదిగో ఎవరిది కరెక్టు, చంద్రబాబు పాలన ఇది కాంగ్రెస్ పాలనతో చంద్రబాబు కంపేర్ చేసుకున్నారు. జగన్ పాలనతో పోల్చుకుంటే చంద్రబాబు హయాంలో నేరాలు ఎక్కువ, అంటే తెలుగుదేశం హయాం కంటే అంతకుముందు హయాంలో నేరాలు ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు చూపెడితే, చంద్రబాబు కంటే జగన్ హయాంలో నేరాలు తగ్గినాయి, జగన్తో కంపేర్ చేసి చంద్రబాబు హయాంలో నేరాలు ఎక్కువ అని చూపించేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు.